హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజు. మీరు చూస్తున్నారు రాజు టెక్ టీవీ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనకు కొత్తగా మంజూరైనటువంటి రైస్ కార్డుల మీద వైఎస్ఆర్ బీమా స్కీమ్ అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఈ యొక్క వైఎస్ఆర్ బీమా స్కీమ్కి సంబంధించి అప్లై అనేది చేసుకున్న తర్వాత ఏదైనా మనం మరణించినట్లయితే 5 లక్షల రూపాయల వరకు నామినీకి అయితే చెందుతుంది. సో అలాగే ఏదైనా ప్రమాదవశాత్తు అంగవైకల్యం కానీ కలిగినట్లయితే 3 లక్షల రూపాయలు అయితే ఇట్లాంటి బెనిఫిట్స్ అన్నీ కూడా ఈ యొక్క వైఎస్ఆర్ బీమా స్కీమ్లు అయితే మనకు లభిస్తూ ఉన్నాయి. సో దీనికి సంబంధించి మన రాష్ట్రంలో ఉన్నటువంటి 1,50,00,000 కొత్త రైస్ కార్డులన్నీ కూడా ఈ యొక్క స్కీమ్కి అయితే ఎలిజిబుల్ అన్నమాట. అయితే 1,11,00,000 కార్డులు మాత్రమే ఈ యొక్క వైఎస్ఆర్ బీమాకు సంబంధించినటువంటి అర్హత అనేది సాధించడం జరిగింది. సో మిగిలినటువంటి 40 లక్షలు ఎందుకు సాధించలేదన్న దాని గురించి మనం క్లియర్గా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, రీసెంట్లీ గ్రామ వార్డు వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి ఈ యొక్క వైఎస్ఆర్ బీమా స్కీమ్కి సంబంధించి ఒక సర్వే అనేది క్షేత్రస్థాయిలో నిర్వహించారు. సో ఇంటింటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ పెద్ద మీద ఈ యొక్క వైఎస్ఆర్ బీమా స్కీమ్కి అప్లై అనేది చేయడం జరిగింది. సో వాళ్ళు అప్లై చేసేటప్పుడు ఆ యొక్క కుటుంబ పెద్ద యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకున్నారు. సో డీటెయిల్స్ తీసుకునేటప్పుడు వాళ్ళకి జన్ధన్ అకౌంట్ ఉందా లేదా అనే దాని గురించి అయితే చెక్ చేసుకున్నారు. సో జన్ధన్ అకౌంట్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క వైఎస్ఆర్ బీమాకి అయితే అప్లై అనేది చేయడం జరిగింది. సో అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళ యొక్క నామినీ డీటెయిల్స్ ఇవన్నీ కూడా క్షేత్రస్థాయిలో తీసుకొని వాళ్ళైతే స్కీమ్కి అప్లై అనేది చేయడం జరిగింది. సో కొంతమంది వాలంటీర్లు ఇంటికి సర్వే అనేది చేస్తున్నప్పుడు చాలామంది ఎండలో లేకపోవడం, వాళ్ళు వేరే ఊర్లకు వెళ్ళిపోవడం కానీ లేదంటే పనులకు వెళ్ళిపోయి ఇంటి దగ్గర అనేది లేకుండా ఉండడం వల్ల ఈ స్కీమ్కి అయితే అప్లై అనేది చేసుకోలేదు. సో ఎవరైతే ఈ యొక్క స్కీమ్కి ఇంకా అప్లై చేసుకోలేదో సో వాళ్ళందరి పేర్లు కూడా ఈ యొక్క లిస్ట్ అయితే రాలేదు. సో మీరు ఇంకా కనుక ఈ స్కీమ్కి అప్లై చేసుకోకుండా ఉన్నట్లయితే మీరు వెంటనే వాలంటీర్ని సంప్రదించి ఈ స్కీమ్కి అయితే అప్లై చేసుకోండి. లేదనుకున్నట్లయితే మీరు డైరెక్ట్గా మీ యొక్క గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. సో చాలామంది ఏమనుకున్నారంటే ఈ యొక్క వైఎస్ఆర్ బీమా స్కీమ్కి సంబంధించి లాస్ట్ డేట్ అనేది కంప్లీట్ అయిపోయింది, సో ఇప్పుడైతే లేదు అనేసి చాలామంది అనుకున్నారు. ఫ్రెండ్స్, స్కీమ్కి సంబంధించి ఇంకా లాస్ట్ డేట్ అనేది ఇంకా ప్రకటించలేదు. సో ఏదైనా స్కీమ్ గవర్నమెంట్ నుంచి లాంచ్ అయినప్పుడు ఖచ్చితంగా దానికి లాస్ట్ డేట్ అనేది కూడా ప్రకటిస్తారు. ఇంకా లాస్ట్ డేట్కి సంబంధించి అయితే ఇంకా ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు. సో కాబట్టి మీరు ఇంకా అప్లై అనేది ఎవరైతే చేసుకోకుండా ఉంటారో సో వాళ్ళందరూ కూడా వీళ్ళు అప్లై చేసుకోండి. సో ఇప్పుడు మీరు ఈ స్కీమ్కి అప్లై కనుక చేసుకున్నట్లయితే మీ పేరు అనేది ఎలిజిబుల్ లిస్ట్లో ఉందా లేదా అనే దాని గురించి, అలాగే ఈ యొక్క స్కీమ్కి సంబంధించి మీ యొక్క వాలంటీరు మీ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసేటప్పుడు డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అనే డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఎలా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను లైవ్ డెమో ప్రాసెస్ అనేది చూపిస్తాను. సో ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్, గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఏ చిన్న అప్డేట్ అయినా సరే మిస్ అవ్వకుండా మీరు పొందాలనుకున్నట్లయితే ఈ వీడియో కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే గంట సింబల్ని క్లిక్ చేయండి. సో అప్పుడే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా డైరెక్ట్గా మీకు మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టేటస్ని ఎలా చెక్ చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక స్పెషల్ లింక్ అయితే ఇచ్చాను. సో ఆ లింక్ని క్లిక్ చేసుకున్న వెంటనే మీకైతే డైరెక్ట్గా ఈ యొక్క పేజ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. సో మీ యొక్క డిస్ట్రిక్ట్లో ఇక్కడ ఎన్ని సెక్రటరియట్స్ ఉన్నాయి, అలాగే ఎంతమంది వాలంటీర్స్ ఉన్నారు, సో ఇక్కడ టోటల్గా ఎంతమంది ఈ యొక్క వైఎస్ఆర్ బీమాకి సంబంధించి మీ యొక్క జిల్లాలో ఎంతమంది అర్హులయ్యారో ఇక్కడైతే టోటల్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ డిస్ట్రిక్ట్ నేమ్ అనేది ఉంది కదా, సో దీని కింద మీ యొక్క డిస్ట్రిక్ట్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ పర్పస్ నేనైతే ఒక డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేశాను. సో నెక్స్ట్ పేజ్ అనేది మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ క్లియర్గా చూడండి, ఇక్కడ మీ యొక్క మండలాన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మండల నేమ్స్ దగ్గర మీ యొక్క మండలాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ పర్పస్ నేను వచ్చేసి ఇక్కడ నా యొక్క మండలాన్ని అయితే ఇక్కడ ఎంచుకుంటున్నాను. సో ఇక్కడ మండలాన్ని సెలెక్ట్ చేసుకున్న వెంటనే మనకైతే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ క్లియర్గా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీ యొక్క గ్రామాన్ని అంటే మీ యొక్క సెక్రటరియట్ నేమ్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్ పర్పస్ నేనైతే ఒక సెక్రటరియట్ నేమ్ అనేది సెలెక్ట్ చేశాను. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, క్లియర్గా ఇక్కడైతే మనకు వాలంటీర్ ఐడి, తర్వాత వచ్చేసి టోటల్, క్లిక్ హెయిర్ అనేది మనకు 3 ఆప్షన్స్ వస్తాయి. సో ఇక్కడ బాగా చూడండి, ఇక్కడ వాలంటీర్ ఐడి అని ఉంది కదా. సో ఈ యొక్క వాలంటీర్ ఐడి అంటే ఏంటంటే మీ యొక్క వాలంటీర్ ఉంటారు కదా, సో అతని యొక్క ఆధార్ నెంబర్లోని లాస్ట్ చివరి అంకెలు అన్నమాట ఇవి. సో వీటిని మీరు అడగండి, మీ యొక్క వాలంటీర్ ఆధార్ నెంబర్లో లాస్ట్ నెంబర్స్ని అయితే 4 డిజిట్స్ని అడగండి. సో చెప్తాడు. సో 4 డిజిట్స్ కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేకుండా చెప్తాడు. మీ యొక్క వాలంటీర్ నెంబర్ ఎదురుగా ఉన్నటువంటి క్లిక్ హెయిర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో దాన్ని అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ పర్పస్ నేను ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఈ విధంగా మీరు క్లిక్ సో ఇక్కడ క్లిక్ చేసుకున్న వెంటనే మీకైతే ఈ విధంగా డౌన్లోడ్ నడుతుంది. సో ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయండి. సో ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకున్న వెంటనే మనకైతే ఈ విధంగా ఓపెన్ అని అడుగుతుంది అనమాట. సో దీనిపైన మీరు క్లిక్ చేసి ఓపెన్ చేయండి. సో ఫ్రెండ్స్, మీరు మొబైల్లో చేస్తున్నారు కాబట్టి మీకైతే ఓపెన్ అవ్వదు. సో ఎందుకంటే ఇది ఎక్సెల్ ఫైల్ అనమాట. ఇది
మనకు సిస్టంలో అయితే ఓపెన్ అవుతుంది. సో ఎక్సెల్ ఫైల్లో కాబట్టి మీకు ఓపెన్ అవుతుంది. మీకు గూగుల్ ప్లే స్టోర్లో చూసుకున్నట్టయితే కొన్ని థర్డ్ పార్టీ యాప్స్ ఉంటాయన్నమాట, ఎక్సెల్ ఫైల్స్ రీడర్స్ అని. సో అవి అయితే మీరు ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ యొక్క ఫైల్ అనేది ఓపెన్ అయితే ఎలా ఉంటుందో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఫైల్ అనేది మనకైతే ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఈ యొక్క లిస్ట్లో ఇక్కడ క్లియర్గా చూడండి, జూమ్ చేస్తాను. సో ఇక్కడ మీకు ఫస్ట్ వచ్చేసి మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ ఉంటుంది, తర్వాత వచ్చేసి మీ యొక్క మండలం నేమ్ అయితే ఉంటుంది, ఇక్కడ మీ యొక్క సెక్రటరేట్ నేము, ఇక్కడ మీ యొక్క వాలంటీర్ ఐడి, తర్వాత ఇక్కడ చూడండి క్లియర్గా మీ యొక్క రైస్ కార్డ్ నెంబర్ అయితే ఈ కాలంలో ఉంటుందన్నమాట. తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించినటువంటి మీ పేరు, తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబరు, తర్వాత మీ మొబైల్ నెంబరు, తర్వాత మీ యొక్క నామినీ నేమ్ అయితే ఇక్కడ ఉంటుంది. సో మీ యొక్క నామినీ నేమ్ కూడా మీరు క్లియర్గా చెక్ చేసుకోండి. తర్వాత మీ యొక్క నామినీ ఆధార్ కార్డ్ నెంబర్ కూడా అయితే ఇక్కడ క్లియర్గా అయితే వచ్చేస్తుంది అనమాట. మీ యొక్క నామినీ ఆధార్ నెంబర్ కూడా ఒకసారి చూసుకోండి. తర్వాత మీ యొక్క నామినీ యొక్క రిలేషన్షిప్ అయితే ఏముంటుందో సో అదైతే వస్తుందన్నమాట. సో ఇక్కడ తర్వాత వచ్చేసి మనకు అకౌంట్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నేమ్ అయితే ఇక్కడ క్లియర్గా ఉంటుంది. తర్వాత మీ యొక్క బ్రాంచ్ నేమ్ అయితే ఇక్కడ క్లియర్గా అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మీ యొక్క సంబంధించినటువంటి బ్యాంక్కి ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా ఇక్కడ క్లియర్గా రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇవన్నీ మీరు ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. ఎందుకంటే వీటిలో ఏవైనా సరే మీ యొక్క డీటెయిల్స్లో మిస్టేక్ అనేది కనుక మీ యొక్క వాలంటీర్ ఎంటర్ చేసినట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క స్కీమ్కి సంబంధించి ఒక అప్డేట్ ఏంటంటే మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్లో ఒక్క చిన్న లెటర్ మిస్టేక్ అయినా సరే మీకు ఈ యొక్క వైఎస్ఆర్ బీమాకి సంబంధించినటువంటి అమౌంట్ అనేది మీ యొక్క నామినీ ఖాతాలో అయితే ఖచ్చితంగా పడదండి. సో ఇది మనకు బ్యాంకర్స్ ఆల్రెడీ తేల్చి చెప్పేశారు. సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి క్షుణ్ణంగా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఏమైనా మిస్టేక్స్ అనేది కనిపించినట్లయితే వెంటనే మీరు మీ యొక్క సచివాలయంకి వెళ్ళి మీరు కరెక్షన్ అనేది చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి వెంటనే మీరైతే చెక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోని ఖచ్చితంగా మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది ఈ విధంగా ఈ యొక్క స్కీమ్కి సంబంధించి ఒక చిన్న పొరపాటు జరిగినా సరే వాళ్ళైతే ఈ యొక్క స్కీమ్కి సంబంధించిన అమౌంట్ అనేది లాస్ అయిపోతారు. కాబట్టి సో ప్లీజ్ దయచేసి మీకు తెలిసినటువంటి వారందరికీ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.